Good morning all. Welcome to Sriveda Defense Academy. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం ఈరోజు 7th జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. సో చూడండి, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఫిలిప్పైన్స్ లో ప్రసిద్ధ తాల్ పర్వతం, తాల్ పర్వతం బదులైంది. మనం చూడండి, ప్రతి మంత్ కూడా ఈ వాల్కనో ఎరప్షన్స్, సో వాల్కనో ఎరప్షన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. రీసెంట్ గా లాస్ట్ ఒక 1 వీక్ or 2 వీక్స్ బిఫోర్ ఏంటమ్మా, గాటిమాలాలో వాల్కనో పేరేంటి? వాల్కనో డి ఫ్యూగో. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మ్యాప్ చూపించాను మీకు, అవునా కదా? గాటిమాల ఏ కాంటినెంట్ లో ఉంది? గాటిమాల ఏ కాంటినెంట్ లో ఉంది? ఏ ఖండంలో ఉంది? సౌత్ అమెరికా. సౌత్ అమెరికాలో ఉంది. మ్యాప్ ఆ రోజు మ్యాప్ కూడా మీకు చూపించాను. గాటిమాల, వెనిజులా ఇవన్నీ కూడా దగ్గర కనిపిస్తుంది. కొలంబియా మనం డిస్కస్ చేసుకున్నాం కంటిన్యూగా అవన్నీ కూడా. సో వాల్కనో అక్కడ ఏంటి? వాల్కనో డి ఫ్యూగో గాటిమాలలో. ఇప్పుడు రీసెంట్ గా ఫిలిప్పైన్స్ లో ప్రసిద్ధ తాల్ అగ్నిపర్వతం. మనం ఆల్రెడీ మీకు ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ లో మనకి వాల్కనోస్ గురించి వచ్చినప్పుడు మీకు కొన్ని లిస్ట్ ఇచ్చాం. సో రీసెంట్ గా యాక్టివ్ వాల్కనోస్ ఏమేమి ఉన్నాయి, అని చెప్పి లిస్ట్ ఇచ్చాం. అందులో కూడా మీకు తాల్ వాల్కనో వస్తుంది. అది రీసెంట్ గా ఎరప్ట్ అయింది. ఏ కంట్రీలో ఉంది? తాల్ వాల్కనో ఏ కంట్రీలో ఉంది? మీకు మ్యాక్స్ ఎలాంటి చేంజ్ చేస్తాడు? మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తూ ఉంటాడు. తాల్ వాల్కనో ఒకటే, డి ఫ్యూగో ఎక్కడ ఉంది, సో ఇలాంటివన్నీ కూడా. మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది, సిసిలీ ఐలాండ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ బ్యారన్ ఐలాండ్ మన ఇండియాది, యాక్టివ్ వాల్కనో. ఇవన్నీ కూడా మీకు ఏంటి? మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తారు. మ్యాక్సిమం కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ చేయాలి, బిట్ పోగొట్టాలి అంటే వాడు ఏం చేయాలి? కన్ఫ్యూజ్ చేయాలి మిమ్మల్ని. చూడండి, ఫిలిప్పైన్స్ దేశంలో అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతం ఒకటే ఏంటమ్మా? తాల్ వాల్కనో. తాల్ వాల్కనో స్వల్పంగా పేలిందండి. ఒకసారి ఫిలిప్పైన్స్ మ్యాప్ చూద్దామా? సో చూడండి, ఫిలిప్పైన్స్ మన ఏషియా కాంటినెంట్ లో ఉంది. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే సౌత్ ఏంటమ్మా? సౌత్ ఈస్ట్ కంట్రీస్ లో ఫిలిప్పైన్స్ ఒకటి ఉంటుంది. చూడండి, ఇక్కడ మయన్మార్, ఇక్కడ మన ఇండియా ఉంది, ఇక్కడ మన ఇండియా ఉంటుంది. మన ఇండియా ప్లేస్ వచ్చేసి ఇది. మ్యాప్ ఇక్కడ లేదు కానీ చూడండి. సో అలా చూసుకుంటే సౌత్ ఈస్ట్. ఫిలిప్పైన్స్ చాలా ఐలాండ్స్ ఉన్న సమూహం. ఐలాండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఇక్కడ ఇండోనేషియా చూడండి. ఈ రెండింటిలో ఎక్కువ కూడా వాల్కనో ఎరప్షన్స్ జరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం కూడా ఇండోనేషియాలో కూడా ఒక వాల్కనో ఎరప్షన్ జరిగింది. సో చూడండి, ఫిలిప్పైన్స్ మ్యాప్ ఒకసారి అందరూ చూడండి ఎలా ఉందో చూడండి. థాయిలాండ్, ఇక్కడ వచ్చేసి మలేషియా, సింగపూర్, మలక్కా స్ట్రైట్ ఇక్కడ ఉంటుందో డిస్కస్ చేసుకున్నాం మనం. మలక్కా స్ట్రైట్. సో ఫిలిప్పైన్స్ వచ్చేసి పసిఫిక్ ఓషన్ లో ఉంది. ఫిలిప్పైన్స్ పసిఫిక్ ఓషన్ లో ఉంది. ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అగ్నిపర్వతం విస్ఫోటనం దాదాపు 4 నిమిషాల పాటు నిరంతరాయంగా సాగింది. సో మనకి ఇది రీసెంట్ గా న్యూస్ లో వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ చూడండి, భూగర్భంలో వేడి లావా, మాగ్మా. చూడండి, మాగ్మా అంటే ఏంటి, లావా అంటే ఏంటి? మాగ్మా అంటే ఏంటి, లావా అంటే ఏంటి? డిఫరెన్స్ చూడండి. మాగ్మా అంటే ఏంటి, లావా అంటే ఏంటి? లావా అంటే వాల్కనో ఎరప్షన్ అయిన తర్వాత బయటకు వచ్చేదని లావా అంటాం, అవునా కదా? శిలాజ ద్రవం ఇంకా అవన్నీ మెటల్స్ అన్ని కరిగిపోయి లిక్విడ్ లావా కింద వస్తుంది. సో అదే భూమి లోపల ఉంటే దాన్ని మాగ్మా అంటాం. లావా ఎరప్ట్ అవ్వక ముందు మాగ్మా అంటాం. భూమి లోపల ఉంటే దాన్ని మాగ్మా అంటాము. వన్స్ వాల్కనో ఎరప్ట్ అయ్యి బయటకు వస్తే దాన్ని లావా అంటాం. ఒకసారిగా అక్కడ నీటి పొరలను తాకడం వల్ల ఈ భారీ పేలు సంభవించింది. చూడండి, ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ ఉంది. చూడండి, మొత్తం ఇక్కడ ఒక ఐలాండ్ లో ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? లావా ఎలా ఫామ్ అయ్యి ఈ ఐలాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఐలాండ్ ఏమవుతుందో ఇంక్రీజ్ అవుతుంది. ఐలాండ్స్ అన్ని కూడా ఎలా ఫామ్ అయినాయి? మాక్సిమం వాల్కనో ఎరప్షన్స్ వల్ల. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ వాల్కనో ఉంది అనుకోండి, ఇలా ఇలా వచ్చి ఆ ల్యాండ్ సర్ఫేస్ అనేది అలా పెరుగుతూ ఉంటది. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా, ఇది తాల్ వాల్కనో ఏ కంట్రీ? ఫిలిప్పైన్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొత్తం 450 మీటర్స్ ఎత్తుకు ఎగబాకి, అంటే ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ హైట్ కి ఎగబాకిన పొగ మరియు బూడిద. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. సో ఈ ఫిలిప్పైన్స్ అనేవి ఐలాండ్స్ అనేవి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్ లో మనకి ఎక్కువ వాల్కనోస్ ఎరప్షన్స్, ఎర్త్ క్వేక్స్ కూడా, భూకంపాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అక్కడే.
నెక్స్ట్ చూడండి, ఈ పేలుడు కారణంగా అగ్నిపర్వత ముఖద్వారం నుండి దత్తమిపోగా 450 మీటర్లు. నెక్స్ట్ చూడండి, 70 కిలోమీటర్ల దూరం గల బంటాగస్ ప్రాంతంలో ఉంది. సో ఎక్కడున్నాయి? ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాకు దక్షిణంగా 70 కిలోమీటర్స్. ఎక్కడుందంటే బటాంగస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మెయిన్ మీకు మ్యాక్సిమం ఆ ఏరియా అడుగుతుంది, ఇంకెంత డెప్త్ రాకపోవచ్చు. ఓకే, మీకు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి జాగ్రఫీ, ఇంకా జాగ్రఫీలో స్పెసిఫిక్ గా ఉంటే మీకు డెప్త్ కావాలి. ఓకే, నెక్స్ట్ పరిశోధన సంత ఏంటమ్మా? ఫిలిప్పైన్స్ వాల్కనో. ఓకే, అబ్జర్వేషన్స్ నిరంతరాయంగా పరీక్షిస్తుంది. అగ్నిపర్వతం పసిఫిక్ మహాసముద్రపు అత్యంత భూకంప పీడత, ఎక్కువగా కూడా ఎర్త్క్వేక్స్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇండోనేషియా, ఓకే, అలాగే ఫిలిప్పైన్స్, నెక్స్ట్ శాన్ ఆండ్రూస్ ఆ యుఎస్ యొక్క వెస్ట్ కోస్ట్ లోని, జపాన్ లోని, ఇదంతా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఓకే, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటమ్మా? జపాన్, నెక్స్ట్ యుఎస్ యొక్క వెస్ట్ కోస్ట్, సో అలాస్కా, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఓకే, ఏంటమ్మా ఇది? పసిఫిక్ మహాసముద్రం అత్యంత భూకంప పీడిత ప్రాంతమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఓకే, ఇది మీకు జాగ్రఫీలో వస్తుంది, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో భాగం. నెక్స్ట్ చూడండి, ఫిలిప్పైన్స్ వాల్కనో అండ్ సెస్మాలజీ 1950లో 52లో ఉంది, సరిపోద్ది, ఇంకేం అవసరం లేదు. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ ఏంటమ్మా? మనీలా. ఓకే, నెక్స్ట్ చూడండి, భారత్ జపాన్ సదస్సు రాబోయే 10 ఏళ్లలో 10 ట్రిలియన్ ఎన్ల భారీ. చూడండి ఇక్కడ ఎన్స్ గుర్తుపెట్టుకుని, కరెన్సీ ఏంటో కూడా చూడండి. మనం యూజువల్ గా 10 ట్రిలియన్ డాలర్స్ అని కూడా ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అయిపోయి మనకి ఎక్కువగా ఇంటర్నేషనల్ ప్యాక్స్ లో మనకి ఏంటి డాలర్స్ లోనే ఎక్కువగా ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏంటమ్మా? 10 ట్రిలియన్ ఎన్ అంటే జపాన్ యొక్క కరెన్సీ. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను జపాన్ కరెన్సీ ఎన్ అలాగని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ రీసెంట్ గా ఏమైందంటే, ఓకే, జపాన్ పిఎం ఎవరమ్మా? జపాన్ పిఎం. ఓకే, జపాన్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు రీసెంట్ గా జపాన్ హిస్టరీ. సనే తకాచి గారు మన ఇండియా విజిట్ చేశారు. ఓకే, ఇండియా జపాన్ బయలాటరల్ సదస్సులు జరుగుతూ ఉంటాయి. అందులో వచ్చేసి 16వ భారత్ జపాన్ వార్షిక ద్వైపాక్షిక అంటే బయలాటరల్ సమ్మిట్, ఆ సమ్మిట్ కి ఆవిడ న్యూఢిల్లీ వచ్చారు రీసెంట్ గా. న్యూఢిల్లీ వచ్చి కొన్ని ఇండియాతో ప్యాక్స్, ప్రతిసారి సమ్మిట్ జరిగితే ఏం చేస్తారు? కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆ ఒప్పందాలు భాగంగా మనం మెయిన్ టార్గెట్ ఏం పెట్టుకున్నారు? రానున్న 10 సంవత్సరాల్లో, ఓకే, 10 ట్రిలియన్ జపనీస్ యెన్స్ మనకి విలువ ఉండాలి అని చెప్పేసి ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతాలని చెప్పేసి ప్యాక్ కుదుర్చుకున్నారు. అంటే మన ఇండియాలో ఎంతమ్మా? 6 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ పిఎం ఉమెన్ పిఎం జపాన్ కి ఎవరమ్మా? సనై తకాచి. ఓకే, ఒకసారి ఇది కూడా చూడండి, స్క్రిప్ట్ చూడండి. భారతదేశం జపాన్ దేశాలు రాబోయే 10 సంవత్సరాల్లో భారత్ లోకి ఏకంగా 10 ట్రిలియన్ జపాన్ యెన్లు, సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి. సో ఇంపార్టెంట్ చూడండి, 10 సంవత్సరాలు 10 years 10 ట్రిలియన్. ఓకే, 10 years 10 ట్రిలియన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఎప్పుడు ఎన్నది? 16వ భారత్ జపాన్ వార్షిక ద్వైపాక్షికం. ఓకే, నెక్స్ట్ ఎక్కడ జరిగింది? ఇది న్యూఢిల్లీలో జరిగింది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ హౌస్ అలాగని చెప్పి న్యూఢిల్లీలో ఒక హైదరాబాద్ హౌస్ ఉంటుంది, అక్కడ జరిగింది ఇది. ఓకే, నెక్స్ట్ మోడీ గారు జపాన్ దేశ మహిళా ప్రధానమంత్రి సనే తకాచి హైదరాబాద్ హౌస్ లో ఈ చర్చలు జరిపారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ మెగా సదస్సులో భాగంగా ఇరు దేశాలు ప్రైవేట్ కంపెనీల మధ్య ఏకంగా 120 ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్యాక్స్, ఓకే, 120 అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ మెయిన్ ఏంటమ్మా? సెమీ కండక్టర్ల తయారీ, ఏఐ. ఓకే, నెక్స్ట్ హైడ్రోజన్ మరియు రక్షణ రంగాల్లో పెట్టుబడులు. మనం రీసెంట్ గా జపాన్ తో చూడండి, జపాన్ తో ప్యారిస్ ఒప్పందంలో ఆర్టికల్ 6.2 ప్రకారం కూడా జపాన్ కి ఇండియా ఒక ప్యాక్ కుదిరింది. ఓకే, అలాగే జపాన్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్. సో ఆల్రెడీ రీసెంట్ గా ఇవన్నీ జరిగాయి, అవునా కదా? సో ఇప్పుడు మళ్ళీ మనకి 10 years 10 ట్రిలియన్ పెట్టుబడులు, అందులో 120 ఒప్పందాలు. ఓకే, 120 ఇంటర్నేషనల్ వ్యాపార ఒప్పందాలు కూడా కూర్చుకున్నాం. అవి ఏంటన్నది కూడా వరుసగా వస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, రక్షణ దౌత్యంలో భాగంగా ఉమ్మడి సముద్ర రక్షణ కొరకే స్వేచ్ఛాయుత నెక్స్ట్ నిబంధన ఇండో పసిఫిక్ విధానానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. సో ఇండో పసిఫిక్ మనం ఆల్రెడీ చూసాం. యుఎస్ వచ్చేసి ఇండో పసిఫిక్ కమాండ్ వచ్చేసి పసిఫిక్ మార్చేస్తుంది కదా, అవునా కదా? సో కానీ జపాన్ వచ్చేసి అలా కాకుండా ఇండో పసిఫిక్ విధానానికి కట్టుబడి ఉన్నాయి. ఓకే, అంటే మన ఇండియన్ ఓషన్ లో ఉంది. ఓకే, ఇండియన్ ఓషన్ లో ఉంది. జపాన్ వచ్చేసి మీకు ఆల్రెడీ మ్యాప్ చూడండి, చూడండి, ఇది ఏషియా. ఓకే,
మన ఇండియా ఇక్కడ ఉంది, ఇది వచ్చేసి ఇండియన్ ఓషన్. జపాన్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, పసిఫిక్ ఓషన్ లో ఉంది, ఇది జపాన్. ఓకే, ఆరో మార్క్ పెట్టుంది కదా, అది జపాన్. జపాన్ ఎక్కడ ఉందమ్మా, పసిఫిక్ ఓషన్ లో ఉంది. ఇటువైపు వెళ్తే వెస్ట్ కోస్ట్, అమెరికా యొక్క వెస్ట్ కోస్ట్ ఉంటుంది, కెనడా, అమెరికా, వాటి యొక్క పశ్చిమ తీరం ఉంటది. ఓకే, పశ్చిమ తీరం ఉంటది, వాటి మధ్యలో జపాన్ ఉంటది. ఓకే, సో ఇటు వచ్చేసి మీదనే రష్యా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది చైనా. సో ఈ మెయిన్ ఏంటో మనకి ఇక్కడ పసిఫిక్ రీజన్ లో ఉంది జపాను, మన ఇండియా వచ్చేసి ఇండియన్ ఓషన్ లో ఉంది. సో ఈ వీటి యొక్క ట్రాన్స్పోర్ట్, మనం మలక్కా స్ట్రైట్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, సో ఇవన్నీ కూడా మనకి ఇందులో భాగం అవ్వాలి అలాగని చెప్పేసి ట్రేడ్ అనేది ఇలా జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి, ఇందులో ఫస్ట్ ఏంటమ్మా, యూనికార్న్ మాస్ట్. యూనికార్న్ మాస్ట్ అలాగని చెప్పి ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది ఈ భాగంగా ఇండియా జపాన్ వచ్చేసి. ఓకే, చూడండి, నౌకాదళ యుద్ధ నౌకల రక్షణ కొరకే. ఓకే, యుద్ధ నౌకల రక్షణ కొరకోసం. నెక్స్ట్ సాంకేతిక రంగంలో భారత్ మరియు జపాన్ దేశాలు తమ మొట్టమొదటి సంయుక్త రక్షణ అభివృద్ధిపై సంతకాలు చేసింది. ఓకే, ఫస్ట్ ఇదే చేశారండి ఏమో యూనికార్న్ మాస్ట్, పేరు గుర్తుపెట్టుకోండి, యూనికార్న్ మాస్ట్. సో చూడండి, యూనికార్న్ మాస్ట్ రేడియో యాంటీనా వ్యవస్థను ఉమ్మడిగా తయారు చేస్తారు. సో చూడండి, యూనికార్న్ మాస్ట్ రేడియో యాంటీనా ఉమ్మడి. యూనికార్న్ మాస్ట్ అనేది ఒక రేడియో యాంటీనా. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం, S-400 రష్యా నుంచి కొంటాం, ఇజ్రాయెల్ నుంచి ఒక వెపన్ కొంటాం, అమెరికా నుంచి ఒక అపాచీ హెలికాప్టర్ కొంటాం. ఇవన్నీ కూడా ఫాస్ట్ గా ఎప్పుడు వర్క్ అవుతాయి, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి, అవన్నీ కూడా కమ్యూనికేట్ చేసుకోవాలి. చూడండి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడు బాగా ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటమ్మా, ఏదైనా మనకి శత్రువులు వచ్చేసి మనకి వెపన్స్ వాళ్ళు మన మీద ప్రయోగించినప్పుడు మనం కౌంటర్ వెపన్స్ ప్రయోగిస్తాం, అవునా కదా. సో ఇది ఎప్పుడు బాగా వర్క్ అవుతుంది, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడు బాగా వర్క్ అవుతుంది అంటే అన్ని మన దగ్గర ఉన్న వెపన్స్ అన్ని కూడా కమ్యూనికేట్ అవ్వాలి. ఓకే, యాంటీనాస్, రేడియస్ ఇవన్నీ కూడా ఒక్కొక్క దేశం నుంచి తెప్పించాం. ఈ టెక్నాలజీ అంతా కూడా ఏమన్నా టెక్నికల్ కమ్యూనికేట్ అవ్వాలి. కమ్యూనికేట్ అయితే ఫాస్ట్ గా కౌంటర్ వెపన్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో పాకిస్తాన్ ఎక్కడ ఫెయిల్ అయింది, యూజువల్గా పాకిస్తాన్ మన డ్రోన్స్ ని అది వాళ్ళకి కూడా డిఫెన్స్ సిస్టమ్ ఉంది, చైనా వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది, కానీ అది వర్క్ అవ్వలేదు. ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క సిస్టమ్ ఇంటిగ్రేట్ అయ్యలేదు. ఓకే, మన సిస్టమ్ వచ్చేసి ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. అందులో మెయిన్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది ఏంటంటే యాంటెన్నా వ్యవస్థ. ఓకే, యూనికార్న్ మాస్ట్ అనేది రేడియో యాంటెన్నా వ్యవస్థ, ఇది వచ్చి సిస్టమ్స్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఓకే సార్, చూడండి, యూనికార్న్ అనగా యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటీనా. ఎబ్రేషన్ చూడండి. ఓకే, ఎబ్రేషన్ ఏంటమ్మా, యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెన్నా నెట్వర్క్. ఇంపార్టెంట్, యూనికార్న్ మాస్ట్ లో ఎబ్రేషన్ చూడండి, యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెన్నా నెట్వర్క్. యూనిఫైడ్ పేర్లను చూడండి, యూనిఫైడ్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం అంతా కూడా యూనిఫై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ రేడియో యాంటెన్నా నెట్వర్క్. నెక్స్ట్ చూడండి, అనేక రేడియో యాంటెనాలు ఒకే స్తంభం లాంటి నిర్మాణంలో క్రోడీకరించి శత్రువుల రాడార్కు దొరకకుండా స్టెల్త్ సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది. స్టెల్త్ అంటే ఏంటమ్మా, వాళ్ళ రాడార్స్ కి మనం కనిపించం. ఓకే, అలా నెక్స్ట్ ఇంకేం చేస్తుంది చూడండి, ఒకే స్తంభం లాంటి నిర్మాణం. చూడండి, ఒక సెల్ ఫోన్ టవర్ అనుకోండి, జస్ట్ ఒక సెల్ ఫోన్ టవర్ ఉందా అనుకోండి, మన చుట్టూ ఉన్న మొబైల్స్ అన్ని కూడా మన ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా సెల్ ఫోన్ టవర్ కమ్యూనికేట్ అవుతున్నాయా లేదా. సో అలా కూడా ఒకే స్తంభాన్ని నిర్మాణం క్రోడీకరించి ఒక రేడియో యాంటెన్నాను పెట్టి అనేక రేడియో యాంటెన్నాలకి ఓకే యూనిఫై చేస్తుంది. ఓకే, కమ్యూనికేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటమ్మా చూడండి, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ 1947. ప్రెసిడెంట్ ఎవరు, మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, రాజ్నాథ్ సింగ్. ఓకే, నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్. రాజస్థాన్ లో జోధ్పూర్ లో మార్చబడిన ఉడాన్ పథకం. ఓకే, ఏంటమ్మా ఇది, మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్. సో ఉడాన్ స్కీమ్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఏం చేస్తాం మనం, మోడిఫై చేసాం 2026లో. 2016లో ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఓకే, 2016లో ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చారు. 2026 ఈ సంవత్సరం 2026 అంటే 10 సంవత్సరాలు అయింది. సో 10 సంవత్సరాలు అయింది, టైంతో పాటు మార్చాలి అలాగని చెప్పేసి ఉడాన్ స్కీమ్ ని మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, మోడిఫై చేశారు. అసలు ఉడాన్ స్కీమ్ అంటే ఏంటి, ఉడే నామ్ కా దేశ్ నాగరిక్. ఓకే, సారీ, ఉడే దేశ్ కా ఆగ్ నాగరిక్. ఎబ్రేషన్ ఏంటమ్మా, ఉడే దేశ్ కా ఆగ్ నాగరిక్ హిందీలో ఉంటది. అంటే ఏంటంటే రీజనల్ కనెక్టివిటీ. మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఉడాన్ స్కీమ్ గురించి. ఉడాన్ స్కీమ్ వచ్చేసి టైర్ 2, టైర్ 3 సిటీస్ లో ఎయిర్పోర్ట్స్ బిల్డ్ చేయాలి. దానిలో భాగంగా మన కర్నూలు, నెక్స్ట్ నెల్లూరులో ఒక ఎయిర్పోర్ట్, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం మనం. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న టౌన్స్ లో కూడా ఎయిర్పోర్ట్స్ రావాలి అలాగని చెప్పేసి ఉడాన్ స్కీమ్ ఏంటమ్మా, ఉడాన్ స్కీమ్ అనగా మీకు రీజనల్ కనెక్టివిటీ అని గుర్తు రావాలి. ఓకే, రీజనల్ కనెక్టివిటీ. సో ఈ ఉడాన్ స్కీమ్ లో భాగంగా దీన్ని ఇప్పుడు మనం రీసెంట్ గా ఏం చేస్తారు, మోడిఫై చేశారు.
ఓకే, ఒకసారి చూడండి స్క్రిప్ట్. దేశంలో సామాన్యుడికి విమాన ప్రయాణం మరింత చౌకగా మార్చేందుకు నరేంద్ర మోడీ మార్చిన ఉడాన్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించారు. ఓకే, ఈ ప్రతిష్టాత్మక విమానయాన విస్తరణ ప్రాజెక్టు రాజస్థాన్ లో, ఓకే, జోధ్పూర్, ఇది ఇంపార్టెంట్ చూడండి, నగరం వేదికగా ఆవిష్కరించారు. సో ఎక్కడ స్టార్ట్ చేస్తారు? మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ అనేది ఎక్కడ? జోధ్పూర్, రాజస్థాన్ లో జోధ్పూర్, ఇంపార్టెంట్. ఓకే, మనకు చూడండి నరేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చేసి విబిజి రామ్జీ కింద మార్చాం. ఎందుకు? దాని యొక్క కొన్ని ఇప్పుడు సిచ్యువేషన్స్ తగ్గట్టు అమౌంట్ పెంచాలి. ఓకే, బడ్జెట్ పరంగా క్యాపింగ్ ఉంది. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో స్కీమ్స్ అనేవి పరిస్థితులు బట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మారుస్తూ ఉంటారు. సో అలా ఉడాన్ స్కీమ్ కూడా మాడిఫై చేశారు రీసెంట్ గా. ఓకే, నెక్స్ట్ చూడండి, గగనతల అనుసంధాన మిషన్ కొరకే కేంద్రం ఏకంగా 28,840 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ని కేటాయించింది. ఓకే, బడ్జెట్ 28,000. ఓకే, మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ కి 28,840 crores బడ్జెట్ ని కేటాయించింది. నెక్స్ట్ చూడండి, ఎక్కడ అన్నది? రాజస్థాన్ లో జోధ్పూర్. ఓకే, సో దీనిలో భాగంగా ఏంటమ్మా 100. నెక్స్ట్ చూడండి, 100 నూతన ప్రాంతీయ విమానాశ్రయాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, 10 సంవత్సరాల్లో 100 నూతన ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించనున్నారు. సో 100 విమానాశ్రయాలు మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్ నుండి 12,159 కోట్లు. ఓకే, 12,159 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఓకే, ఉడాన్ అనగా జాతీయ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, అంటే దేశ సామాన్య పౌరుడు విమానం ఎక్కాలి అని అర్థం. ఓకే, హిందీలో చూడండి, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే దేశ సామాన్య పౌరుడు విమానం ఎక్కాలి అలాగని చెప్పేసి దాని మీనింగ్. చూడండి, ఇక్కడ ఏమన్నా స్కీమ్ ఇప్పుడు దాకా వాడుకోవాలని చిన్న రన్వేస్ ఉన్నాయి. సో కొన్ని ఎయిర్పోర్ట్స్ అనేవి ఆల్రెడీ కట్టేసి లేదా మధ్యలో వదిలేసి ఉంటారు చిన్న రన్వేస్. చిన్న రన్వేస్ ఆధునీకరిస్తే ఏకంగా 100 నూతన ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించుకున్నారు. సో 100 గుర్తుపెట్టుకుని ఎన్ని ఇయర్స్? 10 years. ఓకే, జపాన్ కూడా రీసెంట్ డిస్కస్ చేసుకున్నాం. 10 trillion yens 10 years లో మనకి బిజినెస్ జరగాలని చెప్పేసి. నెక్స్ట్ ఉడాన్ స్కీమ్, మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ ఏమిటమ్మా? 10 years లో 100 ఎయిర్పోర్ట్స్ అనేవి బిల్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, కొండ ప్రాంతాలు, సుదూర సరిహద్దు గ్రామాలు మరియు అండమాన్ లాంటి దీవుల కోసం 200 ఆధునిక హెలిప్యాడ్స్. ఈ ఉడాన్ స్కీమ్, మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ ఎన్ని హెలిప్యాడ్స్ అంటే 200. ఓకే, 200 మోడర్న్ హెలిప్యాడ్స్ నిర్మించనున్నారు. ఇవేంటి హెలిప్యాడ్స్? యూజువల్ గా మనకి ఇప్పుడు చూడండి అమర్నాథ్ యాత్ర ఉంది. అమర్నాథ్ యాత్రలో మీకు వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారో గుర్రాల మీద కానీ మనుషులు డోలీ మీద మోసుకుని వెళ్తూ ఉంటారు. బైవాక్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలా మంది ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10,000 15,000 అమౌంట్ ఉంటుంది, 50,000 అమౌంట్ ఉంటుంది, హెలికాప్టర్ లో తీసుకెళ్లి డైరెక్ట్ గా ఆ ప్లేస్ లో మేము దించేస్తారు. సో అది ఎందుకు? అక్కడ చాలా హిల్లీ ఏరియాస్. సో హెలికాప్టర్ కి ల్యాండింగ్ కి రన్వే అవసరం లేదు, జస్ట్ లిఫ్ట్ అవుతుంది, ఎవరే కదా. సో అలాంటి ప్రాంతాలు చూడండి, కొండ ప్రాంతాలు, సుదీర సరిహద్దులు గ్రామాలు, నెక్స్ట్ అండమాన్ లాంటి దీవుల కోసం హెలిప్యాడ్స్ అనేవి నిర్మించాలి. ఓకే, హెలికాప్టర్ దిగడానికి ఒక హెలిప్యాడ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, అవునా కదా, ప్లేస్ బాగుండాలి. సో ఆ హెలిప్యాడ్స్ 200 హెలిప్యాడ్స్ అనేవి నిర్మిస్తున్నారు. నెక్స్ట్, ప్రాంతీయ మార్గాల్లో విమానాలు నడిపే కంపెనీల ఆర్థిక రక్షణ వరకే 10,043 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూపంలో ఇస్తారు. చూడండి, యూజువల్ గా ఇప్పుడు మనకి రాజమండ్రి పెట్టే ఎయిర్పోర్ట్, సో రాజమండ్రిలో బాగానే రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ పెట్టాలని ఒక విజయనగరం లేదా ఇప్పుడు నర్సీపట్నం అనుకుందాం, జస్ట్ నర్సీపట్నం ఒక ఎయిర్పోర్ట్ పెట్టాం. ఓకే, సో ఫ్లైట్ టికెట్ యూజువల్గా ఎలా ఉంటుంది? నర్సీపట్నం టు హైదరాబాద్ అనుకుంటే ఒక 4,000 5,000 ఉంటుంది అనుకోండి. ఓకే, 5,000 ఉంది అనుకోండి, 5K. సో చాలా మంది ఇక్కడ ఉన్న ప్రాంతంలో రీజనల్, ఓకే, ఇక్కడ ఉన్న మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి, మనకి విలేజెస్ రూరల్ బ్యాక్డ్రాప్ కదా. సో 5,000 అమౌంట్ అనేది ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. 5,000 రూపీస్ అలాగని చెప్పి ఆలోచించి మనకి యూజువల్గా ఏమవుతుందో, మనం ఎయిర్పోర్ట్ పెట్టేస్తే సరిపోదు, అక్కడ జనాలు ఉండాలి కదా, ఎక్కాలి కదా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి. సో 5,000 పెట్టి చాలా మంది ఇష్టపడరు. ఒకవేళ 100 సీట్లు ఉంటే మహా అయితే 10, 20, 30 ఫిల్ అవుతాయి. రిమైనింగ్ 30 సీట్స్ ఖాళీగా వెళ్ళాలి ఫ్లైట్, అవునా కదా. సో అక్కడ నష్టం వస్తుందా లేదా? ఓకే, ఆ సంస్థకి నష్టం వస్తుందా లేదా? సో అలాంటి ఆ నష్టాన్ని చూడండి, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటుంది. ఆ ఫండింగ్ ఎంత ఇచ్చింది? 10,000 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్. ఒకవేళ మీరు రీజనల్ గా పెట్టండి, జనాలకు అలవాటు అయ్యే వరకు కూడా మీ ఫండ్ మేము ఇస్తాము, అలా 10,000 కోట్లు ఇచ్చింది. సో చూడండి, రాజమండ్రి ఇనిషియల్ గా పెట్టినప్పుడు కూడా రాజమండ్రి కొంచెం ఫెయిల్యూర్ ఉండేది, మెల్లమెల్లగా సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు కర్నూలు వచ్చేసి కూడా ఫెయిల్యూర్ అయింది, కొంచెం స్టార్టింగ్ లాస్ లో ఉండేది, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. సో అలా ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటమ్మా,
ఎయిర్పోర్ట్ కి నష్టాలు రాకుండా జనాలందరికీ అందుబాటులో ఫుల్ వాళ్ళ కెపాసిటీ పెరిగేంత వరకు కూడా వీళ్ళు ఏం చేస్తారు, అమౌంట్ అనేది ఇస్తారు. ఓకే, నష్టాలు కవర్ చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ వెనకబడిన ప్రాంతాల పర్యాటక రంగాన్ని, ఉపాధి అవకాశాన్ని, అంతర్గత వాణిజ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్ ఏరియాస్ కి. ఓకే, మనకి చూడండి ఫస్ట్ మనం మొబైల్ యూజ్ చేసేవాళ్ళం. అప్పుల్లో 100 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలంటే 100 రూపాయలకి చాలా పొదుపుగా వాడుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను. వన్స్ జియో ఎంటర్ అయిన తర్వాత ఏం చేసింది, ఫస్ట్ ఫ్రీగా ఇచ్చింది, మీ అందరూ కూడా వాడండి 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 అని చెప్పేసి. వాడిన తర్వాత ఇప్పుడు మనం 300 రూపాయలైనా కానీ మంత్కి 350, 400 ఖర్చు పెడేస్తున్నాం. ఎందువల్ల మనకి దాని యొక్క ఫెసిలిటీ దాని మీద డిపెండ్ అయిపోయి మనం. ఓకే, నెట్ తో మనకు చాలా అవసరాలు ఉంటాయి. సో వాట్ ఎవర్ మనకి ప్రతిదీ కూడా మనం దాని మీద డిపెండ్ అయ్యాము, మనం యూజ్ చేసుకుంటాం కూడా. ఓకే, బ్యాక్ డ్రాప్ లో సోషల్ మీడియా ఎంత వాడినా కానీ మనం దానివల్ల దానికి బెనిఫిట్స్ కూడా పొందుతున్నాం మనం దానివల్ల. సో దానికి ఏం చేస్తే అమౌంట్ అనేది ఇస్తాం, సిస్టమ్ అనేది ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఎకానమీ అనేది జనరేట్ అవుతుంది, ఫ్లో అవుతుంది. సో ఆ విధంగా కూడా మనకి ఏంటమ్మా టూరిజం, ఈ ట్రావెల్ అనేది కూడా చేంజ్ అవుతుంది. పర్యాటక టూరిజం వచ్చేసి నెక్స్ట్ అలాగే ఏమవుతుందమ్మా, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది వన్స్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే, అవునా కదా. నెక్స్ట్ చూడండి, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరమ్మా మనకి, మినిస్టర్ ఎవరు, కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు. ఓకే, నెక్స్ట్ 2016లోని మనకి స్కీమ్ లాంచ్ చేశారు. ఈ ఉడాన్ స్కీమ్ ఏ సంవత్సరం లాంచ్ చేశారు, 2016. ఎందుకంటే ఇక్కడ 10 years అయ్యింది. 10 years అయింది కాబట్టి ఒక మైల్ స్టోన్ మాడిఫై అయింది, స్కీమ్ మళ్ళీ మాడిఫై చేశారు. సో మాడిఫైడ్ స్కీమ్ వచ్చేసి 2026. ఓకే, నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చి రాజీవ్ గాంధీ న్యూఢిల్లీలో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, ఇండో పసిఫిక్ దేశాల్లో దౌత్య పటిష్టత, 3 దేశాలు పర్యటన ప్రధాని మోడీ ప్రయాణం. సో రీసెంట్ గా మోడీ గారు లాస్ట్ ఇయర్ 3 దేశాలు విజిట్ చేశారు. ఏంటమ్మా, ఫ్రాన్స్ లో G7 సమ్మిట్కి వెళ్ళారు, స్లోవేకియా మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, సీషెల్స్. ఓకే, సీషెల్స్. సో సీషెల్స్ లో స్లోవేకియాలోని మోడీ గారికి 2 అవార్డులు ఇచ్చారు. అదే స్లోవేకియాలో వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్. ఓకే, నెక్స్ట్ సైషెల్స్ లో వచ్చేసి గార్డెన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ అత్యుత్తమ అవార్డులు. సో ఇప్పటికి 34 అవార్డులు వచ్చాయి ఆయనకి, మోడీ గారికి సీషెల్స్ అవార్డుతో కలిపి 34 అవార్డులు వచ్చాయి. సో అలాగే ఈ మోడీ గారు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రాన్స్ తో, ఓకే, ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్ 2026 అలాగని చెప్పేసి ఫ్రాన్స్ తో 19 ఒప్పందాలు కుదిరాయి. ఓకే, నెక్స్ట్ స్లోవేకియాతో కూడా బిజినెస్ స్టేట్స్ కుదుర్చుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఒక పిఎం గారు మన దేశం నుంచి వేరే దేశాలు ఎందుకు వెళ్తున్నారంటే డిప్లొమసీ, దౌత్యం. ఓకే, యూజువల్గా అవన్నీ చూడడానికి అంబాసిడర్స్ ఉంటారు, రాయబారులు ఉంటారు. దౌత్యం అంటే మన దేశం, ఆ దేశం నుంచి కూడా అంబాసిడర్, రాయబారులు, హై కమిషన్ వచ్చి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళందరూ చూసుకుంటారు. కానీ ఒక పిఎం స్వయంగా దేశానికి వెళ్ళి విజిట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో దానికి ఈయనే కారణం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ నెలలో ఆయన ఏ కంట్రీస్ అమ్మా, ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఇండోనేషియా తర్వాత ఆస్ట్రేలియా తర్వాత న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ ఆల్మోస్ట్ 40 years 40 సంవత్సరాల తర్వాత వెళ్ళిన మొట్టమొదటి పిఎం ఎవరన్నా మోడీ గారే. న్యూజిలాండ్ దేశాన్ని వీక్షిస్తున్న 40 సంవత్సరాల తర్వాత ఎవరన్నా మోడీ గారే. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఫస్ట్ చూడండి ఎప్పుడు, July 6th. ఓకే, నిన్న కదా July 6th నుంచి July 11th వరకు కూడా ఆయన విజిట్ ఉంది ఈ 3 కంట్రీస్ కూడా. సో మనకి చూడండి, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఫిలిప్పైన్స్. ఓకే, ఏషియాలో మన ఏషియన్ కంట్రీ ఇండోనేషియా, ఇక్కడ ఉంది ఇండోనేషియా. సో ఇండోనేషియా నుంచి ఫస్ట్ ఏం చేస్తారమ్మా, నెక్స్ట్ July 10కి ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. ఇండోనేషియా 6th 8th ఉంటారు. నెక్స్ట్ 9th 10th వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంటారు. నెక్స్ట్ 11th 10th, నెక్స్ట్ 10th 11th కూడా న్యూజిలాండ్ లో ఉంటారు. సో 3 కంట్రీస్ కూడా ఈయన కంప్లీట్ గా 6th నుంచి 11 మధ్య షెడ్యూల్ ఉంది. ఓకే, ఏంటో మీరు మెయిన్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏంటమ్మా, ప్రపంచంలో మన ఇండియాకి ఈస్ట్ వైప్ కంట్రీస్ ఉన్నాయి, వెస్ట్ వైప్ కంట్రీస్ ఉన్నాయి. మనం చూడండి ఎక్కువగా డిస్కస్ చేసుకుంటారు, వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడ్డారు, వెస్టర్న్ సంస్కృతికి అలవాటు పడ్డారు, వెస్టర్న్ కల్చర్ వల్ల అందరూ చెడిపోయారు భారతదేశం అంతా అలాగని చెప్పేసి అంటారు. వెస్టర్న్ కల్చర్ అంటే ఏంటి, యూరోప్, అమెరికా. మనకి వెస్ట్ వైపు ఉన్న దేశాలు ఏంటి, మనకి భారతదేశానికి వరల్డ్ మ్యాప్ లో చూసుకుంటే మన భారతదేశానికి పశ్చిమాన ఉన్నవి ఏంటమ్మా, అమెరికా, యూరోప్. వీటిని మనం వెస్టర్న్ కల్చర్ అంటాం, వెస్టర్న్ కంట్రీస్ అంటాం. ఎక్కువగా బిజినెస్ కూడా మనకి వెస్ట్ వైపే జరిగేది. కానీ మోడీ గారు 2014లో వచ్చిన తర్వాత 2014లో మనకి ఏంటమ్మా, యాక్ట్ ఈస్ట్, లుక్ ఎట్ ఈస్ట్ అని కూడా అనేవారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఈస్ట్ వైపు ఉన్న మనకేంటి, సౌత్ ఈస్ట్ కంట్రీస్, కంబోడియా, థాయిలాండ్, ఇవే కంట్రీస్ కాదు. నెక్స్ట్ ఆస్ట్రేలియా,
ఇవన్నీ కూడా ఈ కంట్రీస్ తో జపాన్ మనం ఎక్కువగా ట్రేడ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ చూడండి అవన్నీ వెల్ డెవలప్డ్ కంట్రీస్. సో వాళ్ళకి ఎక్కువగా రిచ్ గా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి నెక్స్ట్ వీళ్ళు ఏంటమ్మా, వీళ్ళకి కొంచెం ఇప్పుడిప్పుడే ప్రోగ్రెస్ అవుతున్న కంట్రీస్, ఇండోనేషియా ఇవన్నీ కూడా ప్రోగ్రెస్ అవుతున్న కంట్రీస్. వీళ్ళతో మనం ముందు మన దగ్గర ఉన్న వాళ్ళతో బాగా పెట్టుకోవాలని చెప్పేసి ఈస్ట్ పాలసీ ఏంటమ్మా, ఒకసారి చూడండి స్క్రిప్ట్ చూడండి. ప్రధాన ఇండో పసిఫిక్ ప్రాంతం మనం ఆల్రెడీ ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ఓషన్ లో ఉన్న ప్రాంతం, పసిఫిక్ ఓషన్ లో ఉన్న ప్రాంతం. ఫిలిప్పైన్స్ వచ్చేసి పసిఫిక్ ఓషన్ లో ఉంది. ఇండోనేషియా వచ్చేసి పసిఫిక్ ఓషన్ కి అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. ఓకే, పసిఫిక్ ఓషన్ కి ఇటు, ఇండోనేషియాకి పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంది ఇండోనేషియా. ఓకే, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత దౌత్య ఆర్థిక బంధాలు పెంచే లక్ష్యంతో 6 రోజుల విదేశీ పర్యటన చేపట్టుతున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్లాస్ లో ఇక్కడ మోడీ గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఏమైనా అవార్డులు ఇస్తే అవార్డులు ఈ 34 ఇంకా పెంచుతారా ఏంటన్నది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పర్యటన భాగంగా ఆయన ఊహాత్మక దేశాలని ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లో పర్యటిస్తారు. ఓకే, ఈ మెగా అంతర్జాతీయ పర్యటన జూలై 6 నుంచి 11 వరకు. ఓకే, నెక్స్ట్ చూడండి, జూలై 6 to 8 ఎక్కడమ్మా, ఇండోనేషియాలో ఉంటారు. నెక్స్ట్ జూలై 8 to 10 వచ్చేసి ఆస్ట్రేలియా, 10 to 11 వచ్చేసి న్యూజిలాండ్ లో పర్యటనలు ఉంటాయి. ఈ పర్యటన ఇండోనేషియాలో అధ్యక్షుడు ఎవరో చూడండి, ఇండోనేషియా ప్రెసిడెంట్. నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్ లో ఈ పేర్లు రిపీట్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఇండోనేషియా వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు, ఏం ప్యాక్స్ కుదుర్చుకున్నారు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవాలి. ప్రెబోవో సుబియాంటో ఇండోనేషియా యొక్క ప్రెసిడెంట్ ఎవరమ్మా, ప్రెబోవో సుబియాంటో. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ చూడండి, ఆంటోనీ ఆల్బనీస్. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఆంటోనీ ఆల్బనీస్. నెక్స్ట్ న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ చూడండి, క్రిస్టోఫర్ లక్సన్. సో వీళ్ళ పేర్లు మనకి రిపీట్ అవుతాయి. మోడీ గారు వీళ్ళు ఏం కలిపి ఏ ప్యాక్స్ కుదుర్చుకున్నారు ఏంటి వాట్ ఎవర్ అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళతో ఏంటమ్మా దౌత్య చర్చలు. ఓకే, సో ఆ కంట్రీస్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టర్స్, హెడ్ ఆఫ్ ద నేషన్స్ ఎవరున్నారో ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ పర్యటన భారతదేశ ప్రతిష్ట యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంలో భాగం. ఓకే, నెక్స్ట్ చూడండి, 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ దేశంలో పర్యటించడం ఇదే మొట్టమొదటిసారి. 40 years తర్వాత ఫస్ట్ టైం ఒక పిఎం న్యూజిలాండ్ వెళ్ళారండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరమ్మా మనకి, సుబ్రహ్మణ్యం. ఓకే, ఎస్ జయశంకర్, సుబ్రహ్మణ్యం జయశంకర్. ఈయన వచ్చేసి 16 అంటే ఇప్పుడు ఎప్పుడైనా డిప్లొమాస్ ఉన్నారంటే ఈయన కూడా ఉంటారు. ఓకే, ఫారెన్ మినిస్టర్. నెక్స్ట్ చూడండి అమ్మా, దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన విబి గ్రామ్జీ. సో మనం డిస్కస్ చేసుకున్నాం 2026 జూలై 1 నుంచి కూడా విబిజీ గ్రామ్జీ అలాగని చెప్పేసి మనకి ఎంఎన్ఆర్ గా. ఓకే, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005లో తీసుకుని చట్టాన్ని 2025 కరెక్ట్ గా 20 సంవత్సరాలకి పేరు మార్చారు. ఓకే, 2020 యాక్ట్ గుర్తుపెట్టుకోండి, 2025 విబిజీ రామ్జీ యాక్ట్. ఓకే, పేరు మార్చారు. నెక్స్ట్ ఏంటమ్మా, ఇది ఇంకొకటి, ఈ స్కీమ్ వచ్చేసి లాస్ట్ టైం 2005లో ఇది వచ్చేసి అనంతపురం. అప్పుడు ఎవరమ్మా మనకి అప్పుడు పిఎం వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు. ఓకే, మీకు ఇదంతా ఎకానమీలో వస్తుంది, ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ ఆ స్కీమ్ గురించి ఒక చాప్టర్ ఉంటుంది ఎకానమీలో మీకు. ఓకే, పిఎం అప్పుడు పిఎం ఎవరు వచ్చి 2006 ఫిబ్రవరి 2ని ఏపీలో, అప్పుడు ఉమ్మడి ఆంధ్ర, అవునా కదా, ఉమ్మడి ఆంధ్రలో అనంతపురం బండ్లపల్లిలో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్ ని లాంచ్ చేసింది ఎక్కడంటే అనంతపురం బండ్లపల్లి. సేమ్ అదే సెంటిమెంట్ తో ఈ విబిజీ రామ్జీ కూడా ఆంధ్రాలోనే లాంచ్ చేశారు ఆల్రెడీ, తిరుపతి జిల్లాలో. ఓకే, తిరుపతిలో లాంచ్ చేశారు ఈ స్కీమ్ ని. ఒకసారి మళ్ళీ చూడండి, ఈ స్కీమ్ గురించి ఇప్పుడు రీసెంట్ అప్డేట్ వచ్చిందో. తెచ్చిన సరికొత్త వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. చూడండి, విబిజీ రామ్జీ అబ్రివేషన్ చూడండి, ప్రతిసారి వస్తుంది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. జీ అంటే లాస్ట్ లో గ్రామీణ్. ఓకే, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్. ఓకే, రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పాత ఉపాధి చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తూ వచ్చింది. దీంతో చూడండి 100 days to 125 days పెంచడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఒకసారి ఏ స్టేట్ లో ఎంత అమౌంట్ చూడండి. సో 10% అనేది యావరేజ్ గా దేశం మొత్తం మీద 298 రూపాయలు రోజుకి ఇచ్చే అమౌంట్ ఎంతమ్మా, 298 రూపాయలు ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎంత పెరిగింది, 327.40 ఇది దేశం మొత్తం మీద యావరేజ్. ఓకే, జాతీయ సగటు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్టాట్ ఎంత పెరిగింది, 10% పెంచారు. ఓకే, 10% పెంచారు. నెక్స్ట్ చూడండి, ఏపీలో ఎంత, 312 రూపాయలు
రోజుకి. మన ఆంధ్రాలో ఇప్పుడు వచ్చేసి ఉపాధి హామీ పథకం కింద మీరు వెళ్తే రోజుకు 312 రూపాయలు ఇస్తారు. తెలంగాణలో 308 రూపాయలు. ఓకే, తెలంగాణ 308, మనకి 4 రూపాయలు తక్కువ. ఒక్కొక్క స్టేట్ లో ఒకలా ఉంది. ఎందువల్ల 90:10% లో ఉన్న స్కీమ్ ని ఇప్పుడు ఏం చేశారమ్మా, మనకి 60-40 గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ వచ్చేసి 60%, స్టేట్ వచ్చేసి 40%. వికసిత్ భారత్ స్కీమ్ లో ఏం మార్పు వచ్చింది, 100 days నుంచి 125 days మార్చారు. అలాగే సెంట్రల్ స్టేట్ కాంట్రిబ్యూషన్ మార్చారు. 90-10% ఉండేది మనకి ఎంఎన్ఆర్ గా 2005 లో ఈ స్కీమ్ లో సెంట్రల్ 90%, స్టేట్ 10%. ఇప్పుడు ఏంటమ్మా, సెంట్రల్ 60%, స్టేట్ 40%. గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో రోజువారీ కనీస వేతన పరిమితి ఖచ్చితంగా 300 రూపాయలు అమలు అవుతుంది. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కనీస వేతనం 300 రూపాయలు ఉండాలి అలాగని చెప్పేసి, అవునా కదా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో కూలీ రేటు 312 రూపాయలు చెప్పాం. నెక్స్ట్ భారతదేశంలో అత్యధికంగా ఎక్కడ వస్తుంది, సిక్కిం రాష్ట్రం. ఓకే, సిక్కిం స్టేట్ లో 450 రూపాయలు అంటే వాళ్ళకి ఉపాధి హామీ పథకంలో డైలీగా ఎక్కువ ఏ రాష్ట్రం అంటే సిక్కిం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ప్లేస్ లో గోవా 402 ప్లేస్ లో, ఓకే 406 రూపాయలు సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ మన స్టేట్ రిలేటెడ్ టాపిక్ చూసినప్పుడు మన స్టేట్ లో ఎంత ఉందన్న కూడా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, సరికొత్త విబిజి రామ్జీ పథకాన్ని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా నుండి ప్రారంభించారు. ఓకే చూడండి, ఎక్కడమ్మా, తిరుపతి. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుంచి ప్రారంభించారని బిట్ చాలా అడిగారు. ఈ 2006 ఫిబ్రవరి అనంతపురం జిల్లాలో బండ్లపల్లి గ్రామం గురించి చాలా సార్లు రిపీట్ అయిన బిట్. గ్రూప్ 3 గ్రూప్ 2 లో ఈ రిపీట్ అయిన బిట్. ఓకే, చాలా సార్లు అడిగారు. 2014-15 లో కూడా ఈ బిట్ అడిగారు. చూడండి, ఒక స్కీమ్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ బిట్లు అడిగారు రిపీట్ గా. సో ఈ స్కీమ్ అంత ఇంపార్టెన్స్ ఉంటుంది దీనికి. ఓకే, ఈ పథకంలో అవకతవకలు అడ్డుకోవడానికి మరియు పనుల పర్యవేక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు జిపిఎస్ సాంకేతికం వాడుతున్నారు. ఓకే, ఏఐ వచ్చేసి ఏఐని, జిపిఎస్ రెండింటిని వాడుతున్నారు. యూజువల్ ఏంటమ్మా, చాలా మంది ఏంటో చేస్తారు, ఉపాధి హామీ పథకానికి వెళ్లకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఓకే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అటెండెన్స్ అనేది మాల్ ఫంక్షనింగ్ చేస్తారు అనమాట చూసి. సో ఇలా అవకతవకలు జరుగుతుంటాయి ఆ పథకంలో. ఒక పేర్లు దొంగ ఎక్కువగా ఎక్కించుకోవడం, సో ఇలాంటివి జరుగుతాయి. అలాంటివి జరగకుండా జిపిఎస్ ఖచ్చితంగా పొజిషన్ వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఏఐని కూడా యూజ్ చేస్తున్నారు. విద్యారంగానికి ఎటువంటి ఆటంకం కలగకుండా కేంద్ర ఏకంగా 95,692 కోట్ల రూపాయలు తాత్కాలికంగా కేటాయించింది. ఓకే, సారీ యాక్చువల్లీ తప్పు, ఈ రంగానికి. ఓకే, ఈ రంగానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఎంతమ్మా 95,000 కోట్లు కేటాయించింది బడ్జెట్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఫిబ్రవరి 2, 2006 మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ లో బండ్లపల్లిలో గ్రామంలో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. దాన్ని ఇప్పుడు పూర్తిగా మార్చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎవరు అండర్లో ఉంటుంది స్కీము, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరమ్మా, శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇంపార్టెంట్. ఓకే, ఈ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ అండర్ లో జరుగుతుంది, ఏ మినిస్ట్రీ అండర్ లో ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్. ఓకే, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ పంచాయతీరాజ్ డెవలప్మెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా మంది పంచాయతీరాజ్ డెవలప్మెంట్ అని కూడా అనుకోవచ్చు. బిట్లో అవి కూడా ఇచ్చారనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు ఏస్కి ఏంటని చెప్పేసి. రూరల్ డెవలప్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, దేశీయ పురాతన జీవుల పరిశోధనల కొరకే పాలియో ఇండియా పోర్టల్. సో పోర్టల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం చాలా సార్లు. పోర్టల్స్, ఈ పోర్టల్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో ఈ పాలియో ఇండియా పోర్టల్ అంటే ఏంటి, ఓకే చూడండి, పాలియంటాలజీ అంటే ఏంటమ్మా, శిలాజాల మీద అధ్యయనం చేసే శాస్త్రాన్ని పాలియంటాలజీ అంటారు. ఓకే, పాలియో అంటే ఏంటంటే శిలాజాలు. ఓకే, పాలియో ఇండియాలో దొరికిన శిలాజాలన్నీ కూడా ఒక పోర్టల్లో పొందుపరచాలి. అదే పాలియో ఇండియా పోర్టల్. ఓకే, సో ఇది ఎవరు చేస్తారు చూడండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఒరిస్సాలో రీసెంట్ గా కటక్ ఒక 68 కిలోమీటర్స్ దూరంలో ఒక షార్క్ చేప శిలాజాలు దొరికాయని చెప్పేసి ఒరిస్సాలో. ఓకే, ఇలాంటి శిలాజాలన్నీ కూడా మనకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకుంటారు. సో అవన్నీ కూడా రికార్డ్ అయి చేసి ఒక పోర్టల్ లో పెడతారు. ఆ పోర్టల్ పేరేంటమ్మా, పాలియో ఇండియా పోర్టల్. రీసెంట్ గా దాన్ని ఏంటి ఆవిష్కరించారు. ఓకే, ఒకసారి చూడండి స్క్రిప్ట్. భారతదేశ పురాతన జీవజాలం నుండి శిలాజాల రక్షణ కొరకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, ఎవరమ్మా మనకి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎవరు, భూపేంద్ర యాదవ్ గారు. ఓకే, పాలియో ఇండియా పోర్టల్ ని ప్రారంభించింది. ఓకే, విభిన్న ప్రాంతాలు జరిగిన అరుదైన శిలాజ సంపదను డిజిటలైజ్ చేయడం మరియు భద్రపరచడం దీని ప్రధాన ఉద్దేశం. సో మనకి మ్యూజియంలో పెడతారు. ఒక
ఒక డైనోసార్ శిలాజం దొరికింది అనుకోండి, డైనోసార్ యొక్క శిలాజం దొరికింది అనుకోండి, దాన్ని నీట్ గా తీసి మ్యూజియంలో పెడతారు. అలాంటి మనం డిజిటలైజ్ చేసి ప్రతి దొరికినప్పుడే డిజిటలైజ్ చేసి కూడా మనకి ఈ పోర్టల్లో కూడా ప్లేస్ చేస్తారు. ఈ పోర్టల్లో కూడా ప్లేస్ చేస్తారు. ఓకే, ఈ పోర్టల్ ప్రస్తుతం దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, మన దేశంలో ఎన్నో స్టేట్స్, 28 స్టేట్స్, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న 5,000 కంటే ఎక్కువ శిలాజాల రికార్డును భద్రపరిచారు. ప్రస్తుతం ఆల్రెడీ ఈ పోర్టల్లో 5,000 కంటే ఎక్కువగా శిలాజాలు అంటే ఏంటమ్మా ఫాజిల్స్. ఓకే, శిలాజాలు ఫాజిల్స్ అంటారు కదా, ఆ ఫాజిల్స్ ని భద్రపరిచారు ఆల్రెడీ. ఓకే, ఇంక నెక్స్ట్ ఏవైనా కానీ కొత్తగా దొరికినాయి అనుకోండి ఫాజిల్స్ అని ఈ వెబ్ పోర్టల్ అప్డేట్ చేస్తారు. ఆ పోర్టల్ పేరు ఏంటి? పాలియో ఇండియా పోర్టల్. పాలియో ఇండియా పోర్టల్ దేని గురించి? శిలాజాల రికార్డులు భద్రపరచడం, అంతే సింపుల్ గా. నెక్స్ట్ చూడండి, ఈ పోర్టల్ కోల్కతాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏంటమ్మా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ZSI, చెన్నైలోని సుస్థిర తీర ప్రాంత నిర్వహణ జాతీయ కేంద్రం NCSCM. ఓకే, సో ఈ రెండు కూడా కలిపి నిర్మించారు. ఎవరెవరు ఈ పోర్టల్ ఎవరెవరు అంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ జాతీయ కేంద్రం ఎక్కడ ఉంది? చెన్నైలో ఉంది. ఈ రెండు కలిపి నిర్మించారు. నెక్స్ట్ ఈ డేటాబేస్ అత్యంత ఖచ్చితమైన మ్యాప్లు ఎవరు ఇస్తున్నారు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా GSI. మనకి మ్యాప్స్, ఇండియన్ మ్యాప్స్ ఉంటాయి కదా, అధికారికంగా ఎవరు రిలీజ్ చేస్తారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మీరు చూడండి, ఇంటర్నెట్ లో మీరు ఇండియా మ్యాప్ కొట్టారనుకోండి, అది వేరే దేశాలు కూడా ఇచ్చి ఉండొచ్చు. ఆ మ్యాప్ మనకి అధికారికం కాదు. మీరు ఇప్పుడు ఈ మ్యాప్స్ కానీ, ఓకే, మనకి ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులో కానీ మ్యాప్స్ చూస్తారు కదా మీరు, ఆ మ్యాప్స్ అని ఎవరు ఇచ్చిన మ్యాప్స్ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన మ్యాప్స్ అధికారికంగా మనకి ఇంపార్టెంట్. సో వీళ్ళు ఇచ్చిన మ్యాప్ లో మనకి ఏముంటది? మన యొక్క ఇండియన్ బౌండరీ పెర్ఫెక్ట్ గా ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిందే మనకి అఫీషియల్ గా చూసుకోవాలి. ఇన్ కేస్ మీరు వేరొక నెట్ లో ఇంటర్నెట్ సెర్చ్ చేసిన మ్యాప్స్ అనేవి అది వేరే కంట్రీ కూడా ఇచ్చి ఉండొచ్చు. సో మనకి ఏంటమ్మా అథెంటికేషన్ అనేది వీళ్ళ ద్వారానే వస్తుంది. మన ఇండియా మ్యాప్ కానీ, స్టేట్ మ్యాప్ కానీ, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కానీ చూడండి, అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ మళ్ళీ రిలీజ్ చేశారంటారు. మొన్న నోటిఫై అయింది కదా అమరావతి, గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా అమరావతి రాజధానిగా చెప్పి. సో అప్పుడు మనం మ్యాప్ లో అమరావతి రాజధాని చూపించారు. ఎవరు చూపిస్తారు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. వీళ్ళే దాన్ని అన్ని ప్లేస్ చేస్తారు. అంతకుముందు మీకు గుర్తుందో లేదో, మన ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి రాజధాని లేకుండా మ్యాప్ రిలీజ్ చేశారు. ఓకే, అప్పుడు చాలా చర్చ జరిగింది. ఓకే, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, మన రాష్ట్రానికి ఏ రాజధాని లేదు. ఓకే, 2019-2023 మధ్యలో ఆంధ్రప్రదేశ్ కి ఎటువంటి రాజధాని లేకుండా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ చేశారు. ఎందుకంటే అఫీషియల్ గా లేదు. అప్పుడున్న గవర్నమెంట్ త్రీ క్యాపిటల్స్ అన్నారు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ అమరావతి అన్నారు, కన్ఫ్యూజన్ ఉండేది. సో రీసెంట్ గా ఏమైంది? గజెట్ నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని చూపిస్తూ ఒక మ్యాప్ రిలీజ్ చేశారు. ఇలాంటి మ్యాప్స్ ఎవరు రిలీజ్ చేస్తారు? గవర్నమెంట్ అధికారంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆ మ్యాప్స్ ని యూజ్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు? డేటాబేస్ కి హెల్ప్ తీసుకుంటారు. ఎవరమ్మా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెన్నైలోని సుస్థిర తీర ప్రాంత నిర్వహణ ప్రాంతంగా NCSCM సంయుక్తంగా దీన్ని నిర్మించారు. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇందులో కొన్ని కోట్ల ఏళ్ళనాటి క్షీరదాలు, సరీసృపాలు, పక్షులు, సో వాట్ ఎవర్ ఎటువంటి ఫాజిల్స్ దొరికినా కానీ వాటిని అన్ని మనం ప్రిజర్వ్ చేస్తాం. సో సెల్స్ కూడా మనం కొన్ని గుహల్లో రీసెంట్ గా మనం కొన్ని సెల్స్ కూడా కనిపెట్టారని చెప్పేసి అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడమ్మా మనకి చాలా సార్లు రిపీట్ అయింది. ఓకే, కోల్కతాలో నెక్స్ట్ లీడర్ ధృతి బెనర్జీ. ఓకే, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడమ్మా? BSA కూడా కోల్కతాలోనే ఉంది. సో రెండు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది 1916, BSA ఎప్పుడు? 1894. గుర్తుపెట్టుకోండి, 1894 BSAనే ముందుగా బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ముందుగా స్థాపించారు. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్ ఎవరమ్మా? కనాద దాస్. ఓకే, గుర్తుపెట్టుకుని ఎలాగా? మేము చూడండి, ప్లాంట్ సెల్ ఏంటమ్మా? కనం, తెలుగులో ఏమంటాం మనం? కనం అంటాం కదా, అవునా కదా? కనాద దాస్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎవరు? ధృతి బెనర్జీ. నెక్స్ట్ మనకి మినిస్టర్ ఎవరమ్మా? పేరెంట్ మినిస్టర్ అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్. ఓకే, ఫారెస్ట్ ఎవరమ్మా మనకి? భూపేంద్ర యాదవ్. ఓకే, నెక్స్ట్ చూడండి, అస్సాంలో బోర్జిలి వైల్డ్ రైట్స్ ప్రాంతానికి జీవ వైవిధ్య వారసత్వ హోదా, సో బయోడైవర్సిటీ హోదా ఇచ్చారంట. ఓకే, అస్సాంలో ఏంటది? బోర్జిలి వైల్డ్ రైట్స్. సో బోర్జిలి వైల్డ్ రైట్స్ అనేది ఎక్కడ ఉంది? ఏ స్టేట్? అస్సాం. సో అదేంటి? ఒక వైల్డ్ రైస్ అంటే ఏంటమ్మా మనకి యూజువల్ గా పురాతన కాలం నుంచి కూడా వస్తున్నది అనమాట. అంటే యూజువల్ గా మనకి ఏంటి?
మనం పంట పండిస్తాం కదా, అలా కాకుండా గడ్డి అడవుల్లో కానీ ఫారెస్ట్ ఏరియాలో కానీ లేదా సహజ సిద్ధంగా పండించే పూర్వకాలం నుంచి వచ్చిన రైస్ ఏమంటే వైల్డ్ రైస్. ఇప్పుడు మనకి రైస్కి ఏంటమ్మా, మనకి రైస్ కున్న పేరేంటి, వరైజా సటైవా కదా. ఓకే, రైస్ కున్న సైంటిఫిక్ నేమ్ ఏంటి, వరైజా సటైవా. ఓకే, వరైజా సటైవాకి మూలం, దానికి మూలమైంది ఏంటమ్మా ఇది, వరైజా రుఫిఫోగన్. రుఫోగన్ వరి వంగడాల రక్షణ కొరకే. చూడండి, వరైజా రుఫిఫోగన్ అలాగని చెప్పేసి అంటారు. అంటే ఈ వైల్డ్ రైస్ అనేది దానికి మూలం అనమాట, ఈ బోర్జులి అనేది దానికంటే ముందు ఉన్నది. ఓకే, ఒకసారి చూడండి, అస్సాంలోని సోనిత్పూర్ జిల్లా, అస్సాంలో సోనిత్పూర్ జిల్లాలో విస్తరించి ఉన్న ప్రసిద్ధ బోర్జోలి వైల్డ్ రైస్ సైట్ ని జాతీయ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఓకే, ఏంటమ్మా, బయోడైవర్సిటీ యాక్ట్ 2002. ఓకే, గుర్తుపెట్టుకోండి, 2002 సెక్షన్ 37 ప్రకారం నోటిఫై చేశారు. ఆధునిక వరి రకాలకు మూలమైన అరుదైన సహజ సిద్ధ వరైజా రుఫిఫోగన్ వరి వంగడాల రక్షణ కొరకే నిర్ణయం తీసుకుంది. చూడు, వాటి యొక్క పేరేంటో చెప్పాలంటే వాటి నుంచి ప్రజెంట్ ఉన్న వరి అనేది వచ్చింది, సీడ్స్ అనేవి. అసలు మూలం ఎక్కడ ఉంది అంటే వరైజా రుఫిఫోగన్ అనేది వరైజా సటైవాకి ముందున్న తరం వాటిని మనం రక్షించుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ వరి వంగడం భవిష్యత్ వ్యవసాయ పరిశోధనలో ఆహార భద్రతలు మరియు జన్యు వైవిధ్యం జెనెటిక్ డైవర్సిటీకి అత్యంత కీలకమైంది. 2022 నుంచి ఐకార్ వచ్చేసి ఏంటమ్మా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఓకే, నెక్స్ట్ ఎన్బిపిజిఆర్ మరియు అస్సాం రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు సంయుక్త క్షేత్రంగా అమలు చేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, వారసత్వ సైట్ల సంఖ్య అస్సాంలో ప్రజెంట్ 3 చేరింది. నెక్స్ట్ మిగిలిన 2 మజూలి ఐలాండ్ మీకు చెప్పారు జాగ్రఫీలో, ఇన్లాండ్ రివర్స్ లోని బ్రహ్మపుత్రలో అతిపెద్ద ఇన్లాండ్ ఐలాండ్ వచ్చేసి మజూలి ఐలాండ్ అస్సాంలో ఉంది. ఓకే, హజోంగ్ తాబేల్ సరస్సు. నెక్స్ట్ ఏమో హజోల్ తాబేంగ్ సరస్సు, ఒకటి మజూలి, ఇంకోటి హజోల్ తాబేంగ్ సరస్సు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసమ్మా బోర్జులి వైల్డ్ రైస్. నెక్స్ట్ చూడండి, ఐకార్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఐకార్ సంస్థకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్. ఓకే, ఇప్పుడు 1976. ఐకార్ వచ్చేసి 1929. వచ్చేసి 1929. ఓకే, అది కూడా న్యూఢిల్లీలోనే ఉంది. సో ఇది న్యూఢిల్లీ. చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి అమ్మా, ఢిల్లీ ఆకాశవాణి భవనంలో స్వర ప్రేరణ వేదిక. ఓకే, స్వర ప్రేరణ వీటిక అలాగని చెప్పేసి ఒక గ్యాలరీ ప్రారంభించారు. సో ఆకాశవాణి మీరు విన్నారా లేదా, రేడియో ఆకాశవాణి అలాగని చెప్పేసి అంటాం కదా. సో ఆకాశవాణి రేడియో వచ్చేసి 90 సంవత్సరాలు 90 ఇయర్స్ అయిన సందర్భంగా ఒక గ్యాలరీ ప్రారంభించారు. దాని పేరేంటి, స్వర ప్రేరణ వీటికి, అంతే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, జస్ట్ ఒక స్క్రిప్ట్ చూడండి, భారత జాతీయ రేడియో ప్రసార సంస్థ ఆకాశవాణి ఢిల్లీలో తమ బ్రాడ్కాస్టింగ్ హౌస్ లో స్వర ప్రేరణ వేదిక అనే ఫోటో గ్యాలరీని ఆవిష్కరించింది. సో ఇనిషియల్ డేస్ లో మన యొక్క రేడియో సంస్థ ఎలా ఉండేది ఏంటి ఇవన్నీ కూడా ఒక గ్యాలరీ ఉంటది అనమాట. ఓకే, ఆ గ్యాలరీ పేరేంటి, స్వర ప్రేరణ వీటిక. నెక్స్ట్ చూడండి, ఆకాశవాణి ప్రస్తుతం 90 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ 2020 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో అంటే రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఓకే, 2020 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ మైల్రా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ప్రసార భారతి ఎప్పుడమ్మా 1997. ఓకే, నెక్స్ట్ చూడండి, అంటే ప్రసార భారతి వేరు, ఎయిర్ ఇండియా వేరు, ఆల్ ఇండియా రేడియో వేరు. ఓకే, నెక్స్ట్ చూడండి, డిజిటల్ నెట్వర్క్ అనుసంధానం I2C. సో మీకు చూడండి, మనకి గ్యాస్ లైన్స్ కానీ జేవీపీ గ్యాస్ లైన్ ఇవన్నీ ఉంటాయి. సో ఎక్కడి నుంచి ఎక్కడికి అనే గ్యాస్ లైన్స్ కానీ ఇక్కడ ఏంటమ్మా మనకి గ్రిడ్ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ. ఓకే, I2C ఇంపార్టెంట్, ఏ దేశాలను కూడా అడుగుతాడు బిట్. ఓకే, ఒకసారి కాన్సెప్ట్ చూడండి, ఆసియా ఖండంలో డిజిటల్ కనెక్టివిటీ పెంచేందుకు సరికొత్త I2C సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ అధికారికంగా ప్రకటించారు. చూడండి, మనకి ఓషన్ మధ్యలో సముద్రంలోని కేబుల్స్ తీసుకొస్తారు. అవి ఏంటమ్మా మనకి ఫైబర్ కేబుల్స్ వచ్చేసి మనకి ఇంటర్నెట్ కేబుల్స్, ఇంటర్నెట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి. సో ఏంటమ్మా ఇది I2C అనేది ఏంటి, సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ ఇది భారతదేశం, సింగపూర్ మరియు మలేషియా ఏ కంట్రీస్ చూడండి, భారతదేశం, సింగపూర్, మలేషియా దేశాల మధ్య అంతర్జాతీయ హై స్పీడ్ ఇంటర్నెట్ లైన్లు పటిష్టం చేస్తుంది. చూడండి, మనకి కేబుల్లోని ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్
సో అది సైంటిఫిక్ గా ఉంటది కేబుల్ లో మనకి, అది మనకి డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. హై స్పీడ్ అనేది కావాలంటే కేబుల్ ద్వారానే వస్తుంది. ఓకే, అది ఏంటమ్మా మనకి ఓషన్ లో చూడండి, సముద్ర గర్భంలో వేసే అధునాతన ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ఇంపార్టెంట్ చూడండి, ఏంటమ్మా ఇది ఆప్టిక్ కేబుల్ లైన్, సుమారు 3600 కిలోమీటర్లు. ఓకే, 3600 కిలోమీటర్లు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లైన్. మొత్తం ఎక్కడి నుంచి? సింగపూర్, మలేషియా, ఇండియా. ఓకే, I2C ప్రాజెక్ట్ లో ఏ దేశాలు భాగస్వామ్యం ఉన్నాయి? సింగపూర్, మలేషియా, ఇండియా. ఓకే, సింగపూర్ వచ్చేసి క్యాపిటల్ వచ్చి సింగపూరే, మలేషియా వచ్చేసి కౌలాలంపూర్. ఇందాక మనం ఆల్రెడీ మ్యాప్ చూపించినట్టు చెప్పాను, సింగపూర్, మలేషియా, అక్కడే మలక్కా స్ట్రైట్ ఉంటుంది. ఓకే, సో వాటి నుంచి మనకి 3600 కిలోమీటర్ల దూరంలో మన ఆంధ్రాలో మచిలీపట్నానికి, ఆంధ్రాలో ఎక్కడ మచిలీపట్నం, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు వీటన్నిటి కూడా మనకి ఏంటమ్మా ఇంటర్నెట్ యూసేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల? అక్కడ మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, హైదరాబాద్కి అతి దగ్గరగా ఉంది మచిలీపట్నం. సో మచిలీపట్నానికి కూడా ఒక కనెక్టివిటీ తీసుకొచ్చారు డైరెక్ట్ గా అక్కడికి మన ఆంధ్రాలోనే. ఓకే, చూడండి ఇంకొంటి రోడ్డు సింగపూర్, నెక్స్ట్ మలేషియా, ఇక్కడ చెన్నై, ఇక్కడ మచిలీపట్నం, ఈ రెండింటికి కూడా ఉంది లింక్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, భారతదేశంలో కేబుల్ వ్యవస్థ 2 ప్రధాన కాస్ట్, మన ఇండియాలో 2 ప్లేసెస్ కి తీసుకొస్తున్నాం ఆ I2C అనే కేబుల్ వ్యవస్థ. ఆ 2 ఏంటి? మచిలీపట్నం, సౌత్ చెన్నై. ఓకే, చెన్నైలో ఉన్న సౌత్ పార్ట్ కి మచిలీపట్నం, ఈ రెండింటికి కూడా I2C అనే కేబుల్ వ్యవస్థ కనెక్ట్ చేస్తున్నారు. ఓకే, హైదరాబాద్ లో ఐటీ హబ్ అతి తక్కువ దూరంలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం వ్యూహాత్మకంగా కేంద్రంగా మార్చారు. సో మీకు చూడండి, మచిలీపట్నం కాకతీయుల కాలం నుంచి కూడా పోర్టు. ఓకే, మీరు హిస్టరీలో చూసుకుంటే మచిలీపట్నం ముస్సోలీపట్నం అనేవారు, ముస్సోలీపట్నం ఇలా పాత పేరు ఉండేది. సో కాకతీయుల కాలంలో కూడా అదే పోర్టు, వాణిజ్య పోర్టు మచిలీపట్నం. నెక్స్ట్ వచ్చేసి నిజామ్స్ కూడా ఎక్కువగా మచిలీపట్నం యూజ్ చేసేవారు. ఓకే, సో ఎందుకంటే ఇది అక్కడ ప్రాంతానికి దగ్గరగా ఉంది. సో మీరు చూడండి, మీరు మ్యాప్ లో చూసుకున్నా కానీ విజయవాడ నుంచి హైదరాబాద్ కి మచిలీపట్నం డైరెక్ట్ దగ్గర, అవునా కదా? బందర్ అంటాం ఇప్పుడు, మచిలీపట్నం బందర్ అంటారు. ఓకే, ఈ మెగా డిజిటల్ ప్రాజెక్ట్ లో లైట్ స్టార్మ్, మైక్రోసాఫ్ట్, ఏ కంపెనీస్ చూడండి, లైట్ స్టార్మ్, మైక్రోసాఫ్ట్, సింగిటెల్, టాటా కమ్యూనికేషన్స్. ఓకే, ఈ భాగస్వామ్యం వహిస్తున్నాయి. సో I2C ప్రాజెక్ట్ లో ఏ కంపెనీస్ ఉన్నాయి? లైట్ స్టార్మ్, మైక్రోసాఫ్ట్, సింగిటెల్, టాటా కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా భాగస్వామ్యం వహిస్తున్నాయి.